దేవునికి స్తోత్రం అండి. దయచేసి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రియమైన సహోదరులారా, కొన్ని సందర్భాల్లో విశ్వాసులు మందిరాలకి దూరం అయిపోతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి కొన్నిసార్లు అది సాధ్యమే. అందరూ కూడా చాలామంది మందిరానికి రావడానికి కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని బట్టి ఒకవేళ ఒక్కోసారి మందిరానికి రావడానికి కుదరదు. దానికి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, మేము మందిరంలో ఇద్దరు వృద్ధులున్నా, ఎంతమంది ఉన్నా సరే కనీసం వారిని వేరే ఊరి నుంచి తీసుకొచ్చి ఆ ఇద్దరిని కూడా చర్చిలో పెట్టుకొని గంటసేపు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అది దయనీయమైన పరిస్థితి. ఆ ఇద్దరు విశ్వాసులతోటి ప్రార్థన చేసుకొని సేవకుడు ముందుకు వెళ్తుంటాడు. అలాగే మరొక పరిస్థితి చూస్తుంటాం. కొన్ని మందిరాలకు వెళ్తున్నప్పుడు సేవకుడు అరగంట సేపు గంట సేపు ప్రార్థనలో చేసుకుంటూ ఉన్న తర్వాత ఎంత పరిచర్య చేసి వేరే దగ్గరికి మళ్ళీ ఇంకో దిక్కుని ట్రావెల్ అయ్యి వెళ్ళినప్పుడు విశ్వాసులు ఆయనకంట వెనకాల ఒక అరగంట తర్వాత గంట తర్వాత వస్తూ ఉంటారు. ఆ కన్వీనియన్స్ మళ్ళీ ఆ సేవకుడు మళ్ళీ ఈ ప్రార్థన చేసుకుని మళ్ళీ వేరే దిక్కునికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అవైలబుల్గా మందిరాలు దగ్గరగా ఉన్నప్పుడు త్వరగా ఒకవేళ ఒక ప్రార్థనకు రాలేనప్పుడు మీరు అదే మందిరంలో అదే సేవకుడు పరిచర్య 2-3 దిక్కులు ఉన్నప్పుడు ఇక్కడ అవకాశం లేదనుకోండి, మీకు అవకాశం లేనప్పుడు మీకు దగ్గరలో ఉన్న మందిరం మీ సేవకుడు అదే సేవకుడు మళ్ళీ వేరే దిక్కున దగ్గరగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి వెళ్తే అక్కడ మీరు ఆ ప్రార్థన పోగొట్టుకుంటూ ఉంటారు ఆ రోజు. ఇంకో విషయం ఏంటంటే, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి మనం అనుకుంటున్నాం కాబట్టి, ఖచ్చితంగా దేవుని కనపరచాలి కాబట్టి మీరు అన్ని విషయాల్లో సమయాన్ని మీరు పాటిస్తున్నప్పుడు, క్రమాన్ని పాటిస్తున్నప్పుడు, సమయాన్ని పాటిస్తున్నప్పుడు, క్రమాన్ని పాటిస్తున్నప్పుడు, అన్ని విషయాల్లో మీరు కట్టవలసిన పనులు కడుతున్నప్పుడు, ఈ మధ్యన చాలామంది అంటున్నారు దశమభాగం ఇవ్వక్కర్లొద్దు అంటున్నారు. దశమభాగం ఇవ్వక్కర్లొద్దు, తప్పు లేదు, ఓకే, మీరు అన్నట్టే రైటే. మీ ఇంటి పన్ను కడతలేదా, మీ కరెంటు బిల్లు కట్టుకుంటలేదా, గ్యాస్ బిల్లు కడతలేదా, లేకపోతే ఒకవేళ మీరు ఇంటి పన్ను కట్టకపోతే మేము కట్టకపోయినా పర్లేదు అంటే కనుక ఒకసారి మీరు ఆలోచించండి. ఆ కింద ఏముంటుందంటే కట్టలేని వాళ్ళు ఇల్లు జప్తు చేసేస్తానని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అలాగే మరి దైవ సన్నిధిలో